మాజీ మంత్రి అంబటి రాంబాబుని కలిసిన మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జి జడా శ్రావణ్, మాజీ ఎంపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్ రాజమండ్రి సెంట్రల్ జైలు నందు కలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యలు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రిని వైసీపీ నాయకులు కలిశారు. మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జి జడా శ్రావణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా తదితరులు మాజీ మంత్రిని అంబటి రాంబాబును కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు. ఇళ్లపైన రౌడీ మూకలతో దాడి చేసిన వాళ్లపై కేసులు కట్టకుండా బెయిల్ పైన బయటకు పంపడం, అలాగే పొరపాటున నోటిమాట జారినందుకు అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లపైన రాక్షసంగా దాడి చేయడం, మాట జారినందుకు క్షమాపణ చెప్పినా కూడా లేని కేసులు అంటగట్టి ఇవాళ పెట్టడం అమానుషమని అన్నారు. అలాగే తిరుపతి లడ్డు విషయంలో తీర్పు అనుకూలంగా రాకపోయేసరికి ఇలాంటి అకృత్య కార్యాలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. మీరు చేస్తున్న ప్రజాస్వామిక కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పక దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, 15వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. ఈరోజు ఎలాంటి డెసిషన్స్ తీసుకుందామన్నా, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామన్నా దానికి వక్రమార్గంగా చూపిస్తున్నారు. ఇది అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు, లాఠీ చార్జీలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలీదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికిచ్చారు. అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, బట్ ప్రజాస్వామ్యం మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది అని. ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీయే. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీలు మారుతూ ఉంటాయి, బట్ రాజ్యాంగం మాత్రం ఎప్పటికీ మారకూడదు. రాజ్యాంగంలో హక్కులు మాత్రం ఎప్పటికీ మారకూడదు. ఈరోజు మాజీ మంత్రి గారిని, ఆయన మాజీ మంత్రి అనే కాదు, మా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక సహ న్యాయవాదిగా కూడా, ఒక న్యాయవాదికే రక్షణ లేని, ఒక న్యాయవాదికే హక్కులు లేని ఈ రాజ్యాంగంలో ఒక సాటి న్యాయవాదికి ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా వారికి బాసటగా నిలబడాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు నేను
అంబటి రాంబాబు గారిని కలిశాను. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది జైల్లో ఉంటే కూడా ఇలా ఉంటారా అని. నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు పుష్ప సీన్లో డైలాగ్ లాగా ఇలాగన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది. ఆయన అంటాడు, సార్ చెయ్యని తప్పుకి ఒక 70 సంవత్సరాల వ్యక్తిని కొన్ని వేల మంది వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకపోతుంటే దాడి చేస్తుంటే ఆ విషయంలో నేను ఒక మాట అన్నా. ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను, అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నా మీద పెడితే నేను తప్పు చేసినట్టు అని ఒక ప్రశ్న అడిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసుల్లో సక్సెస్ఫుల్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే 2023లో ఇంకో కేసు పట్టి మళ్ళీ లోపల పెట్టడం ప్రజాస్వామ్యమా సార్ అని అడిగాడు. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక మాజీ మంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? మరి నేను ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపొద్దున సమాధానం చెప్పగలను అన్న మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ని చూడటానికి వచ్చానేమో అనిపించింది నాకు. బికాస్ రాంబాబు గారిని ఈరోజు మనం ఒక వ్యక్తిగా కాదు ఒక విక్టిమ్గా చూడాల్సిన సందర్భం. నేను మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, మరి ఒక మాట అన్న రాంబాబు గారిని ఇన్ని రోజుల నుంచి లోపల పెడుతుంటే మరి ఆయన ఇంటి మీద దాడి చేసి వేల మంది ఇనుప రాట్లతోటి మారణాదాయతో దాడి చేసి ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి చిన్నపిల్లలకి రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు సార్? ఏమ్మా హోమ్ మినిస్టర్, ఎంతమందిని అరెస్ట్ చేశారమ్మా మీరు? పైగా ఈ దాడులు ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో జరగటం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించమని కోరుతున్నారు. ఎందుకు మాలాంటి వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తాం? మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అయితే చిత్రవాద పెట్టి ఆనందం పొందుదామనే ఆలోచనలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కై పడింది. ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడతా ఉంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు, అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా, ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్. ఇక్కడ అర్థమవుతా ఉంది, ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. 53 కేసులు పెట్టడం ఏంటండి? హత్యాయత్నము, పెట్రోల్ బాంబులు తీసుకెళ్ళి ఇళ్ల మీద విసిరారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్లా? ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది. తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలో వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణ్ అన్న చెప్పారు, 3 ఫ్లైట్లు పట్టుకోవాలి. 3 ఫ్లైట్లు పెట్టుకుని ఎలాగ తిరుగుతున్నారు కదా. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఏ రాష్ట్రాలకి ఏ దేశాలకి పారిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతూ ఉంది, రావణ కాష్ట చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు.